మాంచెస్టర్ వేదికగా భారత్తో జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ పట్టు బిగిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది. ప్రస్తుతం 186 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్లో టీమిండియా స్పిన్నర్ వాషింగ్టన్ సుందరన్ చాలా ఆలస్యంగా బౌలింగ్ చేయడంపై, అలాగే స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటికి టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కెల్ మూడో రోజు ఆట ముగిసిన తర్వాత సమాధానమిచ్చాడు. పేసర్లను ఎక్కువగా ఉపయోగించుకోవాలని కెప్టెన్ శుభ్మన్ గిల్ భావించడంతోనే వాషింగ్టన్ సుందరన్ను ఆలస్యంగా బౌలింగ్కు దించి ఉండవచ్చునని మార్కెల్ తెలిపారు. అదేవిధంగా బ్యాటింగ్ బలాన్ని పెంచే ఉద్దేశంతోనే కుల్దీప్ యాదవ్కు జట్టులో చోటు ఇవ్వలేకపోయినట్లు పేర్కొన్నాడు. వాషింగ్టన్ సుందరన్ లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీశారు. అయినప్పటికీ 4వ టెస్టు మ్యాచ్లో 69వ ఓవర్ వరకు అతడి చేతికి గిల్ బంతి ఇవ్వలేదు. కాగా సుందర్ తన చేతికి బంతి వచ్చిన తర్వాత తొలి స్పెల్లోనే సెట్ బ్యాటర్ ఓలీ పోప్తో పాటు హ్యారీ బ్రూక్ను స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్కు చేర్చాడు. మొత్తంగా అతడు 19 ఓవర్లు వేసి 57 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. పిచ్పై ఖచ్చితంగా నిరంతరం బౌలింగ్ చేయగల ఆటగాడు అవసరమని, అందుకే అన్షుల్ కాంబోజ్ను ఎంపిక చేసినట్లు మోర్కల్ తెలిపారు. ఇక స్టార్ పేసర్లు బుమ్రా, సిరాజ్లు గాయాలతో బాధపడుతున్నట్లు చెప్పాడు. మడమ నొప్పితో బాధపడుతున్నారన్నారు. అయినప్పటికీ వీరిద్దరూ మంచి ఫిట్నెస్తో ఉన్నారన్నారు. మొత్తంగా రెండో రోజు ఆటతో పోలిస్తే మూడో రోజు ఆటలో తమ బౌలర్లు బాగానే బౌలింగ్ చేశారని, పెద్దగా పరుగులు ఇవ్వలేదని మోర్కల్ చెప్పాడు.